నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలాగో శరన్నవరాత్రులు వస్తుంది కదండి, మీరందరూ స్వీట్ చేయమని అడిగారు. సో దాని గురించి ఒక స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ కర్ణాటక స్టైల్లో చేయబోతున్నాను. ఏమండి, ఈరోజు చేసే స్వీట్ పేరు ఏంటో తెలుసా అండి? మేమైతే పాల ఒబ్బట్టు అంటాము. సో ఇప్పుడైతే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూను ఆవుని వేసుకున్నాను. నేను ఈరోజు గోధుమ పిండిలో చేస్తున్నానండి. ఒక 250 గ్రామ్ గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, బెల్లం మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని జీడిపప్పు నేను గీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఏమైనా ఇదిగో చూడండి, జీడిపప్పు బాదామి బాగా రోస్ట్ అయింది కదా, నేను గీ లేకుండా ఒక ప్లేట్లో తీసుకుని వస్తున్నాను. ఇది చూడండి, బెల్లం కూడా బాగా కరిగిపోయింది కదా. ఇది చూడండి, చిరోటి రవ్వ అంటారు కదండి, ఆ చిరోటి రవ్వ ఒక 50 గ్రామ్ తీసుకున్నాను. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఇది బాగా కలుపుకోవాలండి. చేతులు శుభ్రంగా పెట్టుకొని కలుపుకోండి. మనము పూరి పిండి ఎలా కలుపుతామో అలాగే గట్టిగా కలుపుకోవాలన్నమాట. సో మనము ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేస్తాము. నేను ఈరోజు 200 గ్రామ్ బెల్లం తీసుకొని కలపి పెట్టుకున్నాను కదండి, ఇది 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తానండి ఇందులో. ఇది చూడండి, 50 గ్రామ్ జీడిపప్పు తీసుకున్నాను, 20 గ్రామ్ గసగసాలు తీసుకున్నాను. గసాలు జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను చూడండి. అలాగే ఎండు కొబ్బరి 50 గ్రామ్ ఉందండి, బాగా తురుముకున్నాను, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఏమండి, మనం కొబ్బరి వేసినా కూడా గ్రైండ్ చేసుకున్నాము. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను ఈ పౌడర్ అంతా అందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఓకే, ఇలా పాలు మరిగినాక పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చూడండి, మన పాలు బాగా మరుగుతుంది, బాగా చిక్కబడింది కదా. ఇది చూడండి, బెల్లంని అందులో ఫిల్టర్ చేసుకునేస్తాము. చాలా లైక్ చేస్తారు ఈ ట్రెడిషనల్ రెసిపీ. మీకు తెలుసా దీని పేరు? మీరేమంటారు చెప్పండి నా కమెంట్లో. మనము చిరోటిలా వేసినాం కాబట్టి బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా ఉండాలి పూరీలు. ఇదిగోండి, పూరీలు రెడీ అయింది. ఇప్పుడు మనం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాము. ఇది చూడండి, రబడి మనం బౌల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న పూరిని అందులో బాగా డిప్ చేస్తాం. ఇలా 2 సైడ్స్ మనం దాన్ని ఇలా డిప్ చేసి లైట్గా ఇలా చల్లుకుంటాం దీని మీద. తర్వాత చూడండి, జీడిపప్పు బాదామి రోస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా మనము ఇలా పెట్టుకుంటాము. ఈ పాల ఒబ్బట్టి మనం ఇలా క్లోజ్ చేస్తామండి. ఇది చూడండి, మనం రబడిని దీని మీద ఇలా వేసుకోవాలి. మనము ఇలా జీడిపప్పుతో దీన్ని డెకరేట్ చేసుకుంటాము. మీరు ట్రై చేస్తారని నమ్ముతున్నాను. చూడడానికి టెంప్టింగ్గా ఉంది. మీకు తెలుసు కదా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అనేసి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోయింది బాగా. ఆహాహాహా, మధురాది మధురం.